మెట్రో నిన్నటి వరకు ఎల్ఎన్టీ చేతిలో ఉంది. ఆ మెట్రో ప్రభుత్వం చేతికి రాబోతున్నదట. ఎందుకు అనంటే మెట్రో రైల్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఎల్ఎన్టీ అనే కంపెనీ దాన్ని నిర్వహిస్తున్నది. సో ఎల్ఎన్టీ మాకు నష్టాలు వస్తున్నాయి, మేము ఏం చేయలేకపోతున్నామని వాళ్ళు చేతులు ఎత్తేసింది. మరి నష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. అంటే వానికి ఎంత లాభం రావాలనో, రూపాయి పెడితే 1000 రూపాయల లాభం రావాలన్నా, లేదా రూపాయి పెడితే 1,00,000 రూపాయల లాభం రావాలన్నా. ఇప్పుడు ట్రైన్ లోపల యాడ్సే, ట్రైన్ బయట యాడ్సే, ట్రైన్ గోడలకి ఇది మన పిల్లర్లకి యాడ్సే, మెట్రో పిల్లర్లకి యాడ్సే, మెట్రో పైన యాడ్సే, ప్రతిదీ యాడే కదా. కావలసినంత రేట్లు కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు నష్టాలని అన్నారు? మొత్తానికైతే సరే అది పక్కన పెడితే ఒక 6,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇది ప్రభుత్వం చేతికి వస్తుందని మనం నిన్న మొన్న విన్నాం. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అండ్ దాంతోపాటు మెట్రో రెండో దశ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే ఆ మెట్రో రెండో దశ కట్టడానికి నిర్మించడానికి వాళ్ళు ముందుకు రావట్లే. సో మొత్తానికి ప్రభుత్వం టోటల్ మెట్రో రైల్ని ప్రభుత్వం తీసుకున్నది. అంటే ఇప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థ కాబోతున్నది. సర్కారు చేతికి మెట్రో రైల్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రమణ్యన్ మధ్య చర్చల్లో అంగీకారం. బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే. మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం. అంటే బ్యాంకుల నుంచి ఎల్ఎన్టీ దాదాపు 13,000 కోట్ల అప్పు తీసుకుందట, అది గవర్నమెంటే కట్టాలి. అండ్ మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద వాళ్ళకి చెల్లించాలి. అంటే మొత్తం 15,000 కోట్లు చెల్లించాలి. మరి ఎప్పుడు చెల్లిస్తారు? ఉన్న పైసలే లేవు, ఏం లేవు అంటున్నారు కదా. ఉన్న భూములే అమ్ముతున్నారు కదా. ఇప్పటికే దాదాపు 45,000 కోట్ల అప్పు తెచ్చారు కదా. ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి కేంద్రము ఇచ్చినటువంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ 54,000 కోట్లేమో, 54,000 కోట్ల వరకు మీరు అప్పు తీసుకోవచ్చు అని. ఇప్పటికే 6 నెలలు, ఇంకా 6 నెలలు మిగిలే ఉంది. ఫస్ట్ 6 మంత్స్లోనే 45 crores లాగేసినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రభుత్వం చేతిలోకి రాబోతున్నది. మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రమణ్యన్ మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. గత కొన్ని రోజులుగా పలు ప్రత్యామ్నాయాలపై చర్చలు జరగగా గురువారం జరిగిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చారు. మెట్రో రైలు కోసం బ్యాంకుల దగ్గర నుంచి ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల అప్పు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మరో 2,000 కోట్లను ఎల్ఎన్టీకి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో ఇది కీలకంగా మారబోతున్నది. ఈ నిర్ణయం అమలుకు తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని, ఇది పూర్తయితే దేశంలో ఉన్న 23 మెట్రోల్లో ప్రైవేటు రంగం చేతిలో ఉన్న ఒకే ఒక్క మెట్రో కూడా ప్రభుత్వం చేతిలోకి వచ్చినట్లు అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సో మొత్తానికి ఇది మంచి నిర్ణయం మంచిదే. పైసలు ఎక్కడి నుంచి తెస్తారన్న అన్నదే క్వశ్చన్. ప్రభుత్వ రంగంలోకి రావడం అన్నది మంచి విషయమే. గవర్నమెంట్ చేతిలో ఉంటే దానికి కొంత జవాబుదారీ ఉంటుంది. ప్రభుత్వం కొంత ఒకవేళ నష్టాలు వచ్చినా భరించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటోడు వాడికి నష్టం వస్తున్నా కొద్దీ పెంచుకుంటా పోతుంటాడు. సో ఇవన్నీ ఉంటాయి. రెండో దశకు అడ్డంకిగా మారకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారట. వచ్చే 3 సంవత్సరాల్లో మెట్రో రైల్ రెండో దశ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని కేంద్రానికి డిపిఆర్ పంపింది. అయితే ఫస్ట్ ఫేజ్ ఎల్ఎన్టీ చేతిలో ఉన్నందున ఆ సంస్థతో అవగాహనకు రావాలని కేంద్రం సూచించడంతో పాటు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒప్పందం చేసుకోవడానికి ఎల్ఎన్టీ అంగీకరించకపోవడంతో రెండో దశకు అడ్డంకిగా మారకూడదన్న ఉద్దేశంతో మొదటి దశను ప్రభుత్వమే తీసుకోవాలి అని నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎల్ఎన్టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అవి ఒక కొలిక్కొచ్చిన తర్వాత గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రమణ్యన్, సంస్థ సిఎండి సలహాదారు డికే సేన్, ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండి సిఇఓ కేవీబీ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పట్టణ రవాణా ప్రభుత్వ సలహాదారు ఎన్విఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వీళ్ళందరూ కలిసి ఈ చర్చల్లో పాల్గొన్నారట. మొదటి రెండో దశ కలిపి నిర్వహణ తదితర అంశాలపైన చర్చించిన తర్వాత మొదటి దశ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయడానికి, అంటే కొనుక్కోవడానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. దీనికి ఎల్ఎన్టీ కూడా అంగీకారం తెలిపింది. అయితే రెండో ఫేజ్లో, అంటే ఇప్పుడు నిర్మించాల్సిన రెండో దశలో ఈక్విటీ భాగస్వామిగా ఉండండి అని అడిగిందట గవర్నమెంట్. వాళ్ళు నిరాకరించారట. సమావేశం అనంతరం ప్రభుత్వం మెట్రో రైల్ గ్రూప్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దీని ప్రకారం హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రజా రవాణా డిమాండ్ను పరిగణలోకి తీసుకొని
రెండో దశ ఏ బి కింద 8 లైన్లతో మొత్తం 163 కిలోమీటర్ల దూరం అదనపు మెట్రో నిర్మాణానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. దీనిపై కేంద్రం పలు దఫాలుగా సమీక్షించింది. మొదటి దశ ప్రైవేటు చేతిలో ఉండగా రెండో దశ ప్రభుత్వం చేపడుతుందని, రెండింటినీ కలిపి సమీకృత నిర్వహణకు ఒప్పందానికి రావాలని కేంద్రం సూచించింది. ఇది జరిగితేనే తదుపరి ప్రక్రియను ప్రాసెస్ చేయగలమని పేర్కొన్నది. దీంతో పాటు రెండో దశలో కేంద్రం తరపున జాయింట్ వెంచర్గా పాల్గొనాలని ఎల్ఎన్టీని కేంద్రం కోరిందట. అయితే రెండో దశలో భాగస్వామిగా ఉండడానికి కానీ మొదటి 2 దశలు కలిపి నిర్వహించడానికి అంగీకారం తెలుపుతూ ఒప్పందంపై సంతకం చేయడానికి ఎల్ఎన్టీ అంగీకరించలేదు. మెట్రో రైల్లో తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్రానికి విక్రయించడానికే ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 2014 నవంబర్ నుంచి నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి రేవంత్ రెడ్డి గురువారం సీనియర్ అధికారులతో కలిసి ఎల్ఎన్టీతో చర్చించిండు. మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చారు. మరో 5,900 కోట్లు చెల్లించాలన్న ఎల్ఎన్టీ అట. ఇక సరిపోదట, ఇచ్చింది, ఇంకా కావాలన్నట. సో ఇట్లా మొత్తానికి నిర్ణయం జరిగింది. దాదాపు అన్ని పేపర్స్లో ఈ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తున్నది.